చూడొచ్చు భక్తులు బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆపేస్తున్నారు. బోనాలు ప్రత్యేక క్యూ లైన్ పెట్టామంటున్నారు. కానీ ఇక్కడ పోలీసులకి వారికి వాగ్వాదం అవుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మేము నిలబడేది లైన్ లో మేము ఒక పొద్దులుండి అసలు ఏం మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మాకు చక్కెరలు వస్తున్నాయి, బీపీలు షుగర్లు అందరూ బోనం స్టార్ట్ అవుతుంది. అసలు మనం చూడొచ్చు ఇప్పుడు మనం వచ్చి మాట్లాడిచ్చే వరకు ఇక్కడ బార్గేట్లు అనేది తీస్తున్నారు. ఇంతసేపు కూడా వాళ్ళు ఎంత వాగ్వాదం చేసినా కూడా తీయలేదు. మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళతో 1-to-1 చేసే వరకు ఇక్కడ వీళ్ళైతే ఇప్పుడు బార్గేట్ తీయడానికి చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒకటే, బోనం ఎత్తుకున్న వాళ్ళనైనా లోపల పంపించండి, ఉట్టి మనుషులను ఆపేయండి, బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళని పంపియండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ మీడియా వాళ్ళు వచ్చే వరకు బ్యారికేడ్ తీస్తాము, బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళ వరకే తీస్తాము అంటూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. వారితో మాట్లాడదాం ఒకసారి. ఎంతసేపు అయిందమ్మా మీరు నిలబడబట్టి? వర్షం నుండి నిలబడ్డాము లైన్ లో, ఎంత కూడా లైన్ కదలడం లేదు. అసలు బోనాలు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ బోనాలు కూడా చూడొచ్చు బోనం ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు అంతంతసేపు ఆ బోనాలు ఎత్తుకొని నిలబడడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఆ బోనం ఎక్కడ చేయి జారిపోతుందో అని వాళ్ళు భయపడుతూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రతమ్మ ఎందుకంత అంత ఫైర్ అవుతున్నారు? చాలా ఆగ్రహానికి వస్తున్నారు మీరు. దేవుడు వస్తారు మంచిగా ఉండదు. మొత్తం చుట్టూ నింపిడు. అసలు గవర్నమెంట్ మెయింటెనెన్స్ లేదమ్మా, లేదు. ఇక్కడ ఒక్క పొద్దుతో నుండి మేము ఎత్తుకొని వస్తాం. మేము బోనము చేతులు కాళ్ళు నడమలు అన్ని గుంజుతాయి. ఆ బోనాలను ఒక్కటి పెట్టాలి. ఆడబిడ్డ కంటతడి పెడితే మంచిది కాదమ్మా. వాళ్ళకి మేము ఒక్క పొద్దున్నాం మాట్లాడాలి. కాళ్ళు చేతులు మాకు గుంజాయమ్మా. ఇది పెట్టండి. ఇక్కడ చూడొచ్చు మనం ఆడబిడ్డలందరూ కూడా కంటతడి పెడుతున్నారు. వాళ్ళు బోనం ఎత్తుకొని నిలబడలేక. ఎంతసేపు అయిందమ్మా మీరు 3 గంటలైంది. ఎక్కడెక్కడికైనా వస్తుంటా నువ్వుకే సావుండ్రు, ఇక్కడికైనొద్దు అక్కడికైనొద్దు అంటే నాకు చక్కెర వచ్చినట్టు అయితే కూర్చున్నా కూడా కరెక్ట్ గైడెన్స్ ఎవరు ఇవ్వలేదా? ఎటెళ్ళాలో ఎవ్వరు ఇవ్వలేదమ్మా. బోనం కాదమ్మా, బోనం చూసా మీరు తెలవాలి ఈ పేషెంట్ ఎట్లుందా అని. నా బోనం చూడు, మీరు చూడండి. నాకు తలనొప్పి లేసా చక్కెర వస్తే మరిపోతా నేను. ఏంది ఏమన్నా మెయింటెనెన్స్ ఉందా? మేము గాడుతున్నామా? వాళ్ళు మనుషులు కామా? వాళ్ళకి మెయింటెనెన్స్ విఐపీలు ఉంటారు. మేము విఐపీలం కామా? విఐపీ కామా? మేము వాళ్ళే ఉంటారు కానీ మేము మనుషులం కదా. మాకు దేవుళ్ళు రావా? వాళ్ళ లెక్కన దేవుళ్ళు వచ్చి ఊతురా ఎగురుకుంటా డాన్సులు చేసుకుంటా ఆడుకుంటూ వస్తే అది మంచిగా వాళ్ళకి అందరికి పైలాంచుకొని వస్తుంటారు. మేమేమో అట్లా రాము కదా. మాకు దేవుడు సత్యంగా ఉన్నాడు కాబట్టి మేము ఇట్లా వస్తున్నాము. మరి లేకుంటే ఇట్లా ఎందుకు వస్తుండే? మేము వాళ్ళ ఎక్కడ అన్ని బ్యాన్లు పెట్టుకొని చుట్టుముట్టు పోలీసులను పెట్టుకొని వస్తుండే. మాకు అట్లా కాదు కదా. చెప్పండి మరి మేము ఎక్కడ పోవాలి? వాళ్ళు అట్లా తెచ్చుకుంటాం, మేము ఎక్కడ వెళ్ళాలి? మరి బోనం అనేది చాలా ఓపికతో చేస్తారు కానీ వాళ్ళు మీరు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ మాకు సత్యంగా దేవుడు వచ్చింది కాబట్టి మాకు సరిగ్గా వస్తున్నాం. మరి ఆడుకుంటా 10 మంది పోలీసులను 10 మంది బాడీగాళ్ళని పెట్టుకొని వస్తలే కదా. ఎందుకని చెప్పండి. మళ్ళీ మాకు లేదా అంతగానో లేడీస్ కు వాళ్ళకే ఉంటుందా? చెప్పండి. మేమంతా బతికితోటి వస్తున్నాం. ఇడికి వాళ్ళ లెక్క షోక్ షాప్ అసలే అంతలే ఇలా వస్తుకొని దోతులు కట్టుకొని పట్టించలే కాదు. మేము దైవ భక్తితో వస్తున్నాం. మేము అమ్మవారి దగ్గరికి శుక్రవారం రోజు పెద్ద మనుషులు చేసిండ్రు కాబట్టి పండుగ రోజు వచ్చి ఇంత బాధపడు. ఇప్పుడు ఈ బోనం చేసిన మామకి ఏమన్నా ఎక్కుతారా? తొక్కుట్లు అయినట్టే కదా. ఏం చేసినట్టు అమ్మా? మేము ఎంత బాధతో వస్తున్నాం, కన్నీరు తీసుకుంటూ వస్తున్నాం అమ్మ దగ్గరికి. మేము మాకు ఎంత బాధ అవుతుందమ్మా? ఎట్లా అయ్యింది? నా చీర చూడు, నా చూడు. పోలీస్ మంచిగా లేదు మెయింటెనెన్స్. ఎవరన్నా వచ్చినా కూడా నమ్మా బోనాలు అలాగా మా ఉట్టి వాళ్ళని అలాగా పెట్టాలి. అట్లా దేవుంది అమ్మ మంచిది అనుకుంటారు.